అమ్మ చెల్లి పిల్లల కోసం దాచిపెట్టిన 8 లక్షలు ఉన్నాయి కానీ అందుకే 3 లక్షలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టి కార్ తీసుకుందాం అనుకుంటానే. ఏంటన్నా కార్ తీసుకుంటావా? కార్ ఎందుకన్నా ఇప్పుడు మనకు? అరే చెల్లె నీకు చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్లీ జీతం సరిగ్గా ఇవ్వట్లేదు నాకు కలెక్షన్ ఫీల్డ్లో. ఒక కార్ తీసుకొని ట్యాక్సీ నడుదాం అనుకుంటానే. అన్నా కార్ తీసుకొని ట్రావెల్స్ అని అంటాను, అసలే డేంజర్. అది అవసరమా అన్న? ఈ కలెక్షన్ జాబే చేసుకో కదా. ఏం కాదు చెల్లె, నేను డ్రైవింగ్లో పర్ఫెక్టే, నేను చూసుకుంటా పోతా. అవునా? సరే అన్న, మరి ఏ కార్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఓ 8 లక్షలల్లో స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అనుకుంటానే. దానికైతే మంచి కిరాయిలు వస్తాయి. అన్న ఇప్పుడు కొత్త కార్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే డౌన్ పేమెంట్ 3 lakhs పెట్టి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకో అన్న. దీంట్లో మంచి లాభాలు ఉన్నాయి. ఇంకో కొత్త కార్ తీసుకుందాం మనం. చెల్లె నీ ఏడు కూడా బాగానే ఉంది, నాకు అసలు ఈ ఆలోచన రాలేదు. సెకండ్ హ్యాండ్ కార్ మంచి దొరికింది అనుకో, చూద్దాం. అవును బిడ్డ, చెల్లె చెప్పినట్టు సెకండ్ హ్యాండ్ ఇది కొనుక్కో బిడ్డ. కొత్తది కొనుక్కుంటే అందరికంట్లో మనం విన్నే ఉంటాయి. సరే అమ్మా. తమ్ముడు రోజు కాలేజీకి అయితే వెళ్తాను కదా, మరి ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ వచ్చి నీకు అయిపోలే? ప్రాజెక్ట్ వర్క్ అన్న ఎండింగ్కి వచ్చింది, అయిపోతుంది. సరే తమ్ముడు, మరి ఓకేనా ప్రాజెక్ట్ వర్క్ అంతా? ఓకే అన్న, ఈ మంత్ ఎండ్ వరకు అయిపోతుంది. అయ్యో బావా, నీకు తెలియదా? బావనే ప్రాజెక్ట్ వర్క్ లీడరు. తిండి తినకుండా మరి పోయి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇగో నువ్వు ఎక్కువ చేయకే, సప్పుడేగా నోరు మూసుకొని కూర్చో. నేనేమంటున్నా బావా, అబద్ధం చెప్తున్నాను కానీ నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఎంత కష్టపడుతున్నావు బావకు చెప్తున్నా. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు తీయే, మా అన్నకి నా గురించి ఎట్లాగో తెలుసు. ఇంకా తెలవాల్సినవి బాగానే ఉన్నాయి బావా. బావా నిన్ననైతే అసలు తిండి తినకుండా బయటికి వాళ్ళ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ వచ్చిన ప్రాజెక్ట్ అయితే. కళ్యాణ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడను, నోట్లోకి వెళ్ళి ఇంకొక ఎక్స్ట్రా మాట వచ్చినా కూడా అసలు మంచిగా ఉండదు చెప్తున్నా. నేనేం ఎక్కువ మాట్లాడుతున్నా బావా? బావా నువ్వే చెప్పు, నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? బావా చదువుకి ఈ పార్టీ కాలేజీ ప్లేస్మెంట్ రాలేదు, ఎందుకు రాలేదు? ఇంకో నాకు జాబ్ రాలని చెప్పేసి నువ్వు ఇక్కడ ఎక్కించుకుంటా మాట్లాడతాను, ఇక్కడ అందరికి అర్థమైంది, సైలెంట్గా ఉండు. నేనేం ఎక్కువ మాట్లాడుతున్నా బావా? నీకున్న టాలెంట్కి ఇప్పటికి 4-5 జాబులు రావాలి, అంత బాగా చేస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్స్ నువ్వు. నిన్ను మాట్లాడకని చెప్పేసి అంటే అర్థం కావట్లేదా?